శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక జూన్ నెలలో మకర రాశి వారికి కనుక మనం చూసుకున్నట్టయితే, ఈ రాశి వారికి ఈ నెలలో అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి. సుఖంగా సంతోషంగా ఉంటారు. నిత్య సంతోషులు వీళ్ళు. ఈ మకర రాశి వారు ఈ జూన్ నెలలో సంతోషంగా హాయిగా ఉంటారు. చలాకీగా పనులు చేస్తుంటారు. నూతన వస్తువులు కొనుక్కోవడము, వస్తువులు కొనుక్కోవడం ఉంటారు. చురుకుదనంగా తిరుగుతూ ఉంటారు. బుద్ధి బలంచే పనులు నెరవేర్చుకుంటారు. తర్వాత వృత్తి వ్యాపారాల్లో కూడా లాభసాటిగా జరుగుతుంది. కొన్ని పనుల విషయంలో మాత్రం ఆటంకాలు ఏర్పడవచ్చును. అయినప్పటికీ కూడా అవి సమసిపోతుంటాయి. కొంత ధన నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. అనవసరమైన ప్రయాణాలు మానుకోవడం చాలా మంచిది. ఎక్కువగా ప్రయాణాలు చేయకుండా వృత్తి వ్యాపారాల్లో కూడా చిక్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తగా అడుగు ముందేసుకుంటూ అన్నిటినీ చూసుకుంటూ జాగ్రత్తగా అడుగు వేయడం చాలా మంచిది. ఇక ఇలా చేస్తూ అనవసరమైన ప్రయాణాలు మానుకున్నప్పుడు ధన వ్యయం కాకుండా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది. కాబట్టి అలాంటి అనవసరమైన ప్రయాణాలు మానుకొని బుద్ధి బలం చేత, మనశ్శాంతి చేత మీరు ఒకరిని సంతోషపడుతూ కాలాన్ని గడపండి. దీంతో పాటు మీ జాతకాన్ని వెరిఫికేషన్ చేసుకొని దీనికి లింకు పెట్టుకొని అడుగు జాగ్రత్తగా ముందుకెయ్యండి. అంతా మీకు శుభమే జరుగుతుంది. ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే, దేహ జాడ్యం, ఎప్పుడు నీరసంగా ఉండడము, ఎంత పడుకున్నామంటే లేవకపోవడము, 10 సార్లు పిలిచినా ఇలాంటి దేవజాడ్యం ఉంటుంది. అలసిపోవడం, ప్రతి పనిలో చిన్న పని చేసి కూడా అలసిపోవడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. సోమరిపోతనం, ఎప్పుడు ఎలా అన్నట్టుగా ప్రతి పనికి కూడా వెళ్దాంలే చేతాంలే అనేటువంటి ఒక అలసత్వం, సోమరిపోతనం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది మొదటి వారంలో. బంధుమిత్రాదుల వలన ధనం వ్యయం. అయ్యగారు బాగానే ఉన్నాడు కదా అని చెప్పి బంధువులు రావడము, మిత్రులు రావడము, జల్సాలు చేసుకోవడము, దానివల్ల ధన వ్యయము, డబ్బు ఖర్చు కావడము, తర్వాత బాధపడము అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. జాగ్రత్తగా ఉండడము, ఆడంబరాలకు పోకుండా ఉండడము ఈ మకర రాశి వారికి మొదటి వారంలో అవసరం. ఇక రెండవ వారాన్ని కనుక చూసుకున్నట్టయితే, భార్యాపుత్రులతో కలహాలు, చిన్న కలహాలు భార్యాభర్తల మధ్యన కావచ్చు, లేదా తండ్రి సంతానంలో మధ్యన కావచ్చు, చిన్న కలహాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఇతరుల వల్ల, వేరే పక్కింటి వారి వల్ల కావచ్చు, లేదా స్నేహితుల వల్ల కావచ్చు, ఎప్పుడు భయంగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా రుణదాతలు బాధ పెట్టడం, మీకు ఎవరైతే రుణం ఇచ్చారో ఆ రుణదాతలు బాధ పెట్టడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. దానికి రుణదాత వచ్చిన వాళ్ళను కోప్పడకుండా వారికి తగిన సలహాలు చెప్పి ఆ ప్రస్తుతం కాలానికి ఆపదను తప్పించుకోండి. ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే, జూన్ నెలలో సంతోషంగా ఉండడము, బుద్ధి బలంతో పనులన్నీ కూడా చేసుకోవడము, యత్న కార్యసిద్ధి, మీరైతే కార్యక్రమాన్ని తలపెట్టుకున్నారో ఆ కార్యక్రమం శుభంగా జరగడము జరుగుతుంది. అంతేకాకుండా దైవ దర్శనాలు చేసుకోవడము. దైవ దర్శనం అంటే ఊళ్ళో ఉన్న గుడికి ప్రతిరోజు పోతున్నానంటే అది దైవ దర్శనమే. కానీ ప్రసిద్ధమైనటువంటి ఒక దేవాలయాలకు వెళ్ళి దర్శనం చేసుకొని రావడము, దానివల్ల కొంత కష్టాలు దూరంగా వెళ్ళిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. తీర్థయాత్రలు కూడా చేయడానికి ఆస్కారం ఉంది, చేయడం జరుగుతుంది కూడా. కాబట్టి మకర రాశి వారికి ఈ జూన్ నెలలో మూడవ వారంలో మంచిగా ఉంది. ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే, మనసులో ఎప్పుడూ కలవరం, ఎప్పుడూ చికాగా ఉండడము, ఏదో దొంగతనం చేసిన వ్యక్తిగా ఎప్పుడు బాధపడుతూ ఉండడము అనేటువంటిది, భయంగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సోదరుల వల్ల కావచ్చు, తోడబుట్టిన వారి వల్ల, అన్నదమ్ములే కావచ్చు, అక్క చెల్లెళ్ళైతే కావచ్చు, కొంత కలహాలు ఏర్పడేటువంటి ఒక ఆస్కారం కనబడుతూ ఉంటుంది. కాబట్టి వారి ముందు కూడా తగిన జాగ్రత్తగా ఉండండి. తగిన జాగ్రత్తగా వ్యవహారాన్ని చేసుకొని దాన్ని సమసిపోయేటట్టుగా ప్రయత్నించండి. అంతేకాని దాన్ని ఎక్కువగా తలిచి విరోధాలకు వెళ్ళకండి. కొంత ధన నష్టం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి.
సోదరీమణుల మధ్యన, దాయాదుల మధ్యన ఏవైనా కలహాలు వచ్చినట్టయితే వాటిని సమయస్ఫూర్తితో వాటిని సమసించుకోవడానికి ఆలోచన చేయండి. అంతేగాని శృతి మించిపోయి వాటిని పెద్దగా చెడగొట్టుకోకండి. ఇది మీకు చాలా అవసరం. ఈ నెలలో మీరు గురుస్తోత్రం పారాయణం చేయడం చాలా మంచిది. దత్తాత్రేయ స్తోత్రం కానీ, దత్త చరిత్ర కానీ, దత్త నామం కానీ ఏదైనా ప్రతిరోజు నిరంతరం పారాయణం. దత్తనామం అయితే ప్రతిరోజు ఈ నెల రోజులు నిరంతరం జయ గురుదత్త జయ గురుదత్త అనేటువంటి ఒక నామాన్ని నిరంతరం పారాయణం చేయండి. లేదా దత్త స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి. ఆ దత్త స్తోత్రాల్లో ఒక స్తోత్రాన్ని పారాయణ చేయండి. మీకు వీలైతే దత్త చరిత్ర ప్రతిరోజు, దాన్నే గురు చరిత్ర అంటారు. ఆ దత్త చరిత్ర ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే ఈ ఇక్కట్ల నుంచి వెళ్ళిపోయి సుఖంగా జీవనం గడిపిస్తారు. ఇది శుభం.